నమస్తే అండి. వర్షాకాలం వచ్చిందా అయినప్పటికీ కూడా వేడి అలానే ఉంది. ఉక్కపోత అలానే ఉంది. గాలి ఎక్కడ ఆడటం లేదు. ప్రతి ఇళ్లల్లో కూడా ప్రతి రూమ్‌లో ఏసీ లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి. ఇంకా హోటల్స్, సినిమా థియేటర్స్, మాల్స్ ఇట్లాంటి పరిస్థితి వేరే చెప్పాల్సినటువంటి ఇంక పని లేదు. ఏసీ లేకపోతే అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఏసీతో ముడిపడి జీవితాన్ని సాగించేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అంత ఉక్కపోత వస్తుంది. అయితే దీనికి తగినటువంటి కరెంట్ సప్లై, విద్యుత్ సప్లై లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. జరగదు కూడా. అయితే ఇట్లాంటి వాటన్నింటినీ కూడా నివారణకు ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు ఇప్పుడు. డిస్టిక్ కూలింగ్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని తెర మీదకి వచ్చింది. ఈ డిస్టిక్ కూలింగ్ సిస్టమ్ ద్వారా పైప్ లైన్లు వేస్తారు. ఆ పైప్ లైన్ల ద్వారా వచ్చేటటువంటి చల్లని నీళ్లతో ఆ ప్రాంతం చల్లబరిచేలాగా చేస్తుందట. ఆ ప్రాంతం అంతా కూడా చల్లబరిచేలాగా చేస్తుంది. అంటే ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్తో ఒకే చోట చల్లని నీటిని తయారు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యూనిట్ ఉంటుంది. ఆ కూల్ వాటర్ని ఇన్సులేట్ పైపుల ద్వారా, ఆ పైప్ లైన్ల ద్వారా భవనాలకు పంపిస్తారు. ఇన్సులేటెడ్ పైపుల ద్వారా ఆ భవనాల్లో ఉన్నటువంటి ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు ఆ నీటి ద్వారా చల్లబరుస్తాయి. గదులలో వేడిని గ్రహించినటువంటి నీరు తిరిగి మరలా వెళ్ళి మళ్ళీ చల్లబరుస్తుంది. ఆ నీరు చల్లబడుతుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కూడా కొనసాగుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి భవనంలో కూడా ఏసీలు పెట్టుకోకుండా, ఇంకా ఎక్కడ కూడా ఏసీలు లేకుండా ఈ నీటితోటే ఒకే చోట చల్లని నీటిని తయారు చేసేదాన్ని ఈ పైప్ లైన్ ద్వారా పంపించి ఆ భవనాలకు కూల్ చేసుకోవచ్చు అనేటటువంటి ప్రక్రియ ఇదంతా. అయితే కొత్తగా అభివృద్ధి కాబడినటువంటి బిజినెస్ ప్రాంతాల్లో కావచ్చు, మాల్స్ కావచ్చు, అట్లాగే ఐటీ పార్క్స్ కావచ్చు, ప్లానింగ్తో నిర్మించినటువంటి నగరాలు కావచ్చు, పెద్ద పెద్ద భవనాలు అయితే కావచ్చు, యూనివర్సిటీస్, ఆసుపత్రులు, అట్లాగే థియేటర్లు, ఈ పెద్ద పెద్ద బిల్డింగు ఇట్లాంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి ఇట్లాంటి ప్రాంతాలు కూడా. అయితే ఇప్పటికే మొదలైనటువంటి ఈ ప్రక్రియ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీన్ని గుజరాత్లో ఇఫ్త్ సిటీలో దీన్ని ప్రారంభించారు. అక్కడ ఆ నగరం కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగా కట్టినటువంటి ప్లానింగ్ బద్ధంగా కట్టారు. కాబట్టి అక్కడ ఇది విజయం అయింది. అక్కడ బాగానే ఉంది ఈ ప్రాజెక్టు. అయితే ఇంకా ఏపీలోని విషయానికి వస్తే ఏపీలో అమరావతితో పాటు రాజ్కోట్, భోపాల్, కోయంబత్తూరు, తానే, పూణే నగరాల్లో దీనికి సంబంధించినటువంటి అడుగులు పడుతున్నాయి ఇప్పుడు. అలాగే అదానీ, టాటా లాంటి ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాజెక్టు ప్రారంభించాయి. అయితే దీనిలో కొన్ని సమస్యలు కూడా లేకపోలేదండి, ఉన్నాయి. కానీ ఈ వ్యవస్థకు సంబంధించి అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇది. అయితే మన దేశంలో విద్యుత్ ఎక్కువగా బొగ్గు ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. కాబట్టి డిసిఎస్ ఈ సిస్టమ్ ద్వారా పూర్తిగా పర్యావరణానికి అనుకూలం కావాలంటే పునరుత్పాద కేంద్రాలతో నడవాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండదు. ఇది పెద్ద పెద్ద బిల్డింగ్స్, మాల్స్, థియేటర్లు, అట్లాగే యూనివర్సిటీలు, ఆసుపత్రులతో, ఐటీ పార్కులు ఇట్లాంటి వాటికి అయితే అనుగుణంగా ఉంటుంది. కానీ ఈ ఇళ్ళకైతే సరిపోదు. సరిపోవాలంటే దీనికి తగ్గట్టు వాతావరణం ఉండాలి. అనుకూలంగా నిర్మించినటువంటి ఇల్లు అయితే ఇది సాధ్యపడుతుంది అని చెప్పవచ్చు. అయితే వాస్తవానికైతే ఇది కొత్తగా ప్రయోగించింది. ఇప్పటికే గుజరాత్లో ప్రయోగించారు, విజయవంతమైంది. అక్కడ విజయాన్ని సాధించింది. అదే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్టు అమలుపరుచుకొస్తారు. డిసిఎస్ సిస్టమ్ని అమలుపరుచుకొస్తే ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాంతాల్లో అయితే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ కూడా విజయవంతం కావచ్చు అనేటటువంటి అభిప్రాయం ఇప్పుడైతే ఉంది. తద్వారా ఏసీలు ఇళ్లల్లో ఉండాల్సినటువంటి పని ఉండదు అని చెప్పొచ్చు. నమస్తే.